మనం రీమేక్ సినిమా చూసుంటాం. మరి రీమేక్ మ్యాచ్ ఎప్పుడన్నా చూసామా? అసలు రీమేక్ సినిమా ఏంటి? ఈ రీమేక్ మ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా? అవును. భారత్, ఆస్ట్రేలియా మధ్య అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అచ్చంగా మనకు రీమేక్ మ్యాచ్ లాగే ఉంటుంది. అసలు ఇంతకీ రీమేక్ సినిమా అంటే ఏమిటి? లేక రీమేక్ మ్యాచ్ అంటే ఏమిటి? అదే మనం ఇప్పుడు గమనిద్దాం. ఒక భాషలో తీసిన సినిమాని మరో భాషలోకి తీయడం. అదే కథతో, అదే స్క్రిప్ట్‌తో తీయడం. దీన్నే మనం రీమేక్ సినిమా అంటాం. అవసరమైతే సినిమాలో నటీనటులు మాత్రం మారుస్తారు. అదే కథ, అదే స్క్రిప్ట్. భాష మారుతుంది అంతే. అది రీమేక్ సినిమా. మరి రీమేక్ మ్యాచ్ అంటారా? అదే మ్యాచ్‌ని మళ్ళీ తిరిగి అదేలాగా ఆడడం. కేవలం ఆటగాళ్ళు మాత్రం మారుతారు అంతే. దీన్నే రీమేక్ మ్యాచ్ అంటారు. అవును. 2024 వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అచ్చం ఇలాగే జరిగింది. అసలు మ్యాచ్ ఏంటి? మొత్తం వరల్డ్ కప్ సిరీసే ఇలా జరిగింది. ఎలా జరిగిందంటారా? 2023 వరల్డ్ కప్‌లో రోహిత్ సేన భారత్‌లో జరిగిన 23 వరల్డ్ కప్‌లో క్రికెట్ వరల్డ్ కప్‌లో రోహిత్ సేన ఏ విధంగా అయితే ఆ సీరీస్ మొత్తాన్ని ఆడిందో, వరల్డ్ కప్ సీరీస్ మొత్తాన్ని ఆడిందో అచ్చం అలాగే మన జూనియర్లు, రోహిత్ సేన జూనియర్లు 2024 అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్‌లో అచ్చం అలాగే ఆడారు. వాళ్ళేం చేశారో వీళ్ళు కూడా అచ్చం అదే చేశారు. ఏం మార్పు లేదు. అవును. 2023 వరల్డ్ కప్ వన్‌డే వరల్డ్ కప్ విషయానికొస్తే రోహిత్ సేన అద్భుతమైన విజయాల్ని అందుకుంటూ ఒక్క ఓటమి కూడా చవి చూడకుండా భారీ ఆధిక్యంతో ప్రత్యర్థి జట్టుని ఓడిస్తూ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. మరి అచ్చం అలాగే అండర్-19 వరల్డ్ కప్‌లో కూడా మన కుర్రాళ్ళు, భారత కుర్రాళ్ళు లీగ్ దశలో గానీ, లేక సూపర్ 6 దశలో గానీ ఒక్క ఓటమి కూడా వాళ్ళు చవి చూడలేదు. వరుస విజయాలతో, భారీ ఆధిక్యంతో, మంచి ఊపుతో ఫైనల్‌కొచ్చేశారు. మరి ఫైనల్‌లో అక్కడేం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2023 వన్‌డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌తో జరిగిన ఫైనల్‌లో, అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో రోహిత్ సేన ఘోర పరాభవాన్ని అనుభవించింది. వరుస విజయాలతో ఫైనల్‌కొచ్చిన రోహిత్ సేన భారత క్రికెట్ అభిమానులకి ఎన్నో ఆశలు కల్పించింది. ఈసారి ఖచ్చితంగా రోహిత్ సేన కప్ అందుకుంటుంది అన్న ధీమాని కలిగించింది. ముందే సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నాం మ్యాచ్ స్టార్ట్ కాక ముందే. కానీ మ్యాచ్‌లో రోహిత్ సేన పూర్తిగా విఫలమైంది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో ఏ దశలోనూ ఆస్ట్రేలియా జట్టుతో కనీసం రోహిత్ సేన పోరాడను కూడా లేకపోయింది. పోరాట పటిమ కూడా చూపలేకపోయింది. అచ్చం అలాగే జరిగింది అండర్-19 వరల్డ్ కప్ 2024లో కూడా. లీగ్ దశలో, సూపర్ 6 దశలో అద్భుతంగా ఆడిన భారత జట్టు ఫైనల్‌లో అదే ఆస్ట్రేలియా జట్టుతో కేవలం ఆటగాళ్ళు మారారంతే. 2 ప్రత్యర్థులు వాళ్ళే. అటు భారత్, ఇటు ఆస్ట్రేలియా. అక్కడ రోహిత్ శర్మ జట్టులో సీనియర్లున్నారు. ఇక్కడ జూనియర్లున్నారు. సేమ్ అదే పంతాలో మ్యాచ్ జరిగింది. ఇక్కడ గూడా ఆటగాళ్ళు కనీసం ఎంత మాత్రం ఆస్ట్రేలియా జట్టు నిలవరించలేకపోయారు. వాళ్ళతో పోరాడలేకపోయారు. చతికిల పడిపోయారు. అప్పట్లాగే ఇప్పుడు కూడా విజయాన్ని కట్టబెట్టి మరి ఆస్ట్రేలియాకి అందించేశారు. అండర్-19 వరల్డ్ కప్‌ని పోగొట్టుకున్నారు. చేతిదాకా వచ్చిన వరల్డ్ కప్‌ని నోటిదాకా తీసుకోలేక జార విడుచుకున్నారు.